మీ బడ్జెట్ ఎంత? అయిపోతే ఇంచుమించు 2-3 లక్షలు. 2-3 లక్షలు. అట్లా ఇల్లు కడుతున్నారా లేదంటే స్థలం ఏమైనా కొంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ. మోటివేషన్ కారణం ఏంటి? తర్వాత అది సరదాగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మాట్లాడి నువ్వు లాగేసుకుంటావు. నమస్తే, వెల్కమ్ అందరికీ. ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మనం వీడియోలు చేయడం స్టార్ట్ చేసాం అనమాట. స్ట్రైట్గా జిమ్కి వచ్చేసి ఆర్మ్స్ అని కంప్లీట్ చేస్తున్నాము. ఈరోజు అది ఆర్మ్స్ వర్కౌట్ అయితే అనిల్ అన్నవాది మాత్రం బ్యాక్ అనమాట. ఈ వీడియోలో అయితే మనం మన జిమ్లో ట్రైనర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాం అనమాట. ఇంకా వాళ్ళ ఆన్సర్స్ అన్నీ ఫన్నీగానే చేసాం ఫన్నీగానే చేసాము. చూసేయండి, ఎండ్ వరకు అయితే చూసేయండి. మస్తు ఫన్నీగా వచ్చింది వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు డౌట్ ఉంది బ్రో. ఏంటంటే నువ్వు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? బాడీ బిల్డింగ్ ఎందుకు చేసావు? దానికి నీ ఆన్సర్ ఏంటి? అసలు ఎందుకు? ఆ రీజన్ ఏంటి? ఆన్సర్ ఏంటంటే నీకు ఏమన్నా మోటివేషన్ ఏమన్నా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీరు మోటివేషన్ కారణం ఏంటి? చెప్పు నవ్వాక. సీరియస్ మ్యాటర్ గాయ్స్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. చెప్పు. ఇప్పుడు సీరియస్గానే చెప్పేస్తాడు, నేను ఇంకేం డిస్టర్బ్ చేయను. చెప్పు. అప్పుడులో పనికి వెళ్ళి వచ్చి ఉన్నమాట, సిమెంట్ పనికి. అంటే ఒక 1 మంత్కి డైట్కి నీకు మొత్తం ఎంత అయ్యేది మనీ? కానీ 60,000. వాట్ ఈస్ దట్? ఈయన ఏది సీరియస్ తీసుకోవట్లేదు. ఓ, ఇక్కడ సీరియస్గా మాట్లాడినప్పుడు సీరియస్గా ఆన్సర్ ఇవ్వాలి, సరేనా? సీరియస్గా అడగాల అంటే ఎలా పెట్టి ఎలా అంటే అది మేము క్వశ్చన్స్ అడుగుతామయ్యా, ఆన్సర్ ఇవ్వడం వరకు మీ బాధ్యత. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఎదురు సమాధానం వేయకూడదు. చెప్పు, నువ్వు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? రీజన్ ఏంటి? మామూలుగా చేసుకుందామని వచ్చాను, కానీ ఏంటంటే అది బాగా వ్యసనంగా అయిపోయి తర్వాత అది సరదాగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్? కాంపిటీషన్ ఎక్కుదామని ఎక్కాను. అయితే అక్కడ ఏమైందంటే పోయింది. ఏం పోయింది? గుడ్డు పోయిందా? కాంపిటీషన్ పోయింది, రాలేదన్నమాట. ప్లేస్ రాలేదు. చాలా బాధపడి ఇంకా నెక్స్ట్ కాంపిటీషన్ ఎలాగైనా కొట్టాలరా అని చెప్పి గట్టిగా తీసుకుని. ఏం తీసుకున్నారు? గట్టిగా తీసుకున్నారు కదా, ఏం తీసుకున్నారు? డైట్ తీసుకుని మంచిగా చేసి. మజ్జిగ తాగదా డైట్ లో? ఎట్లాగా? మజ్జిగ ఉండదు. మజ్జిగ తాగితే ఫ్యాట్స్, డైరీ మిల్క్ ఎప్పుడైనా సరే. అవన్నీ కాదు, పాయింట్కి రండి. ఏనొద్దు, పాయింట్కి రా. మీరు రావడానికి కారణం ఏంటి బాడీ బిల్డింగ్ కి? మై బ్రదర్. ఎవరు మీ బ్రదర్? మై ఓన్ బ్రదర్. మీ ఓన్ బ్రదర్ పేరు ఏం పేరు? శ్రీధర్. ఎందుకని అతని కారణం? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే నేను మా వాడు కాలేజీకి వెళ్ళే టైంలో మంచి బాడీ అనమాట. అప్పుడు నాకు అసలు బాడీ అంటే ఏంటో కూడా తెలియదు. ఆడు మా బాడీ ఏంటి ఎలా వచ్చేస్తుందని సరికి అర్థమైంది అనమాట. కొన్ని రోజులు ఉండగా జిమ్ చేస్తే ఎలా వస్తారా అనే టైప్లో వచ్చింది. చాలా బాగుంటుంది బాడీ. మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఓకే గైస్, ఈయన మోటివేషన్ అయితే వాళ్ళు అన్నంట, నాకు మాత్రం మోటివేషన్ నేనే, గుర్తుపెట్టుకోండి. అనిల్ అని కూడా అడగబోతున్నాం, రండి. మీకు మోటివేషన్ ఎవరు ఇచ్చింది? ఎవరు? ఈ జిమ్కి రావాలి, వెయిట్లు ఎత్తాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇదో బాడీ పెంచాలి అని ఎవరు ఇట్లా మీకు మోటివేషన్ చేశారు? దానికి మీ ఆన్సర్? మోటివేషన్ ఎవరేమీ ఇవ్వలేదు, కానీ అమ్మ ఇచ్చింది. వదిలింగింది నన్ను. ఓకే, అర్థమైంది.
సో వదిలేసి పెళ్లి చేసుకుందాం. ఆ. సో అలా ఆయన పొట్ట ఉంది, ఆడేమో అంటే- అనిపెట్టి మాత్రం కరెక్ట్ గైస్, కామెంట్ చేయండి. ఇంకేమైనా రీజన్ చెప్పరు, ఇది మా ఆడియన్స్కి కరెక్ట్ కాదు, ఇంకేదైనా చెప్పు అంటే మండాలన్నమాట మా చూసే ఆడియన్స్కి. మండాలంటే మీకు అందరు లవర్లు అంటూ వదిలిపడదాం కదా. తోడు చెప్తాను, ఆ మంటతో వచ్చేసాను జిమ్కి. ఏంది బ్రో అంత మాట అన్నావు? అంతే అంటావు? ఓ ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇతను ఇంటరప్ట్ చేస్తున్నాడు మనకి. పక్కెళ్ళి బ్రో ప్లీజ్, కాసేపు పక్కెళ్తావా? నేను వెళ్ళేదారిలో మీరున్నారు. అలా అల్లరి చేయకూడదు, ఇది దాగకూడదు. మా డాడీ కొని ఇచ్చారు కదా దాగు. సరే వెళ్ళు బ్రో, వెళ్ళండి. అలా కాదు, ఇలా ఉంటే అప్పుడు వెళ్తాను. ఎలా ఉండి వెళ్ళబ్రా అంటే అప్పుడు ఎలా ఉండు ఎదురుకుండు. వెళ్ళు. ఓ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేయనీరయ్యా, అయిపోయింది. సరే మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో కాంపిటీషన్ పాల్గొనాలని పాలు కొనాలి అని పాలు కొనాలి అని ఏమన్నా ఐడియా ఏమన్నా ఉందా? ఫ్యూచర్ అంటే ఇయరే ఆడాలి, ఇప్పుడు స్టార్టింగ్ ఈ ఇయర్ ఆడాలి. మాట్లాడి నువ్వు లాగేసుకుంటావు. సరే మీ బడ్జెట్ ఎంత? ఇయర్లో పాల్గొందాం ఉన్నారు కదా, మీ బడ్జెట్ ఎంత? అయిపోతే ఇంచుమించు 2-3 లక్షలు. 2-3 లక్షలు. అట్లా ఇల్లు కడుతున్నారా లేదంటే స్థలం ఏమన్నా కొంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ, బాడీ కడుతున్నాడు. బాడీ కట్టడానికి 2 లక్షలు 3 లక్షలా కావాలి కదా మరి. అది గాయస్, మీరు కూడా ఇల్లు అయిన పొలాలని కొనకండి, బాడీని బిల్డ్ చేయండి. 2 లక్షలు 3 లక్షలు అంట. ఇవాళకైతే ఇంతే మా వీడియో. మరిన్ని కొత్త కాన్సెప్ట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.